బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం భారీ వర్షం అతలాకుతలం చేసింది. పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో 170 మిల్లీమీటర్లు, తలమడుగులో 162.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు, చెరువులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహించాయి. బ్రిడ్జిలపై నుంచి వరద ప్రవహించడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగి చెరువులు తలపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 38,000 క్యూసెక్కులు, మత్తడివాగు ప్రాజెక్టు మొత్తం 5 గేట్లు ఎత్తి 42,860 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో ఎన్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఇక కొన్ని కాలనీల సమీపంలోని ఉధృతంగా నీళ్లు ప్రవహించడంతో ఓ కారు కొట్టుకుపోయింది. ఇళ్లలోకి వరద చేరి వంట సామాగ్రి, వస్తువులు, సరుకులు తడిసిపోయాయి. ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ, తాంసీ మండల కేంద్రాల్లోని కాలనీలన్నీ నీట మునిగిపోయాయి. ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ వాగు ఉధృతంగా ప్రవహించడంతో పెదగోధుమల్ల, ఎల్లమ్మగూడ, బుర్కిగూడ, నేరడిగొండ, కులంగూడ, జెండాగూడ తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఆసిఫాబాద్ మండలంలోని గూడెన్ ఘాట్ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో తిరియాని, ఆసిఫాబాద్ మండలాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. గుండి, అనార్పల్లి, లక్ష్మాపూర్ వాగులు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. బెజ్జూర్ మండలం హేటిగూడలో పంబాల సన్నాసి అనే వ్యక్తి ఇల్లు కూలింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అటు చింతల మానేపల్లి మండలం దిందా వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచాయి. బజార్ హత్నూర్ మండలంలోని చింతల సంగ్వి, మోర్ఖండి వాగులు ఉప్పొంగడంతో 8 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. మొత్తానికి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు ఇళ్లు నీట మునిగాయి, రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏమిటి వర్షం చాలా అతలాకుతలం చేసింది? మీరు పంపిన విజువల్స్ లో చూస్తే చాలా క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఏంటి ప్రస్తుతం పరిస్థితి? వర్షాలతోటి ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా అన్ని డ్యాములు, చెరువులు అన్ని ఇల్లు కుండలా మారాయి. ప్రస్తుతం లోతట్టు ప్రాంతాలు అయితే పరిస్థితి ఘోరంగా ఉంది. ఆదిలాబాద్ లో లోతట్టు ప్రాంతమైన స్లమ్ ఏరియాలో మొత్తం నీటి మునిగిపోయి ఇళ్లలో కట్టుకున్న వాళ్ళ తాత్కాలిక ఇల్లు ఉంటే వాళ్ళే అవి మొత్తం మునిగిపోయినాయి. వాళ్ళ పరిస్థితి అయితే ఘోరంగా వర్ణాతీతంగా అయింది. అయితే కడెం ప్రాజెక్టు ప్రస్తుతం అయితే నిలకడ ఉంది. 700 అడుగులకు గాను 689 అడుగులు ఉన్నాయి. ఇంట్లో 4,500 వస్తున్నది. అవుట్లో 5,404 అవుట్లో పంపుతుంది. గడ్డనేవాడ ప్రాజెక్టు కూడా అయితే గడ్డనేవాడ ప్రాజెక్టులో కొద్దిగా ఉధృతం ఎక్కువ ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో పడుతున్న ఈ గడ్డనేవాకు, సర్ణవాకు, కడెం ప్రాజెక్టు మహారాష్ట్ర వర్షాలే ప్రభావం చూపిస్తాయి కాబట్టి అక్కడ ఎక్కువ వర్షాలు పడుతున్నది. గడ్డనేవాగులో 8 గేట్ల గాను 5 గేట్లు తెరిచి ఉన్నాయి. దీంతో ఇక్కడ కింది ప్రాంతాలు మాత్రం తోట ప్రాంతాలు అన్ని జల దిబ్బతో ఉన్నాయి. ఇప్పుడు బండ్ల కూడా మరి తాంసీ యాపాలగూడలో వర్షాలు ఎక్కువ పడుతుంటే అక్కడ ఉన్న చెరువులు మాత్రం తెగిపోతుంది, రాకపోకలు ఉన్నాయి. నిన్న అక్కడ మహారాష్ట్ర ఆదిలాబాద్ సమీపంలో రోడ్డు కొట్టుకపోవడంతో 2 లారీలు 6 గంటల సేపు అయితే అక్కడ నిలిగిపోయినాయి. వారిని తీసుకు చాలా కష్టంతో ఉంది. అంతేకాకుండా ఇప్పుడు సీజనల్ వ్యాధులు వస్తాయి తోటి అప్రమత్తం ఉండాలని మన ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన జూపల్లి కూడా ఇప్పుడు ఇందాక కలెక్టర్ తోటి మీటింగ్ పెట్టి మాట్లాడి చెప్పడం జరిగింది. పంట నష్టం ఎంత జరిగింది, పంట ఎంత. అయితే ఈ పంట నష్టం మాత్రం బైన్సర్ రూరల్ మండల్ లోపల, తాంసీ లోపల, తాంసీ యాపల్ చెరువు, తాంసీ మరియు మాటేగాం, పత్తి, సోయా ఇవన్నీ పంటలు మాత్రం ఒక చిన్నపాటి చెరువు లెక్క కనిపిస్తున్నాయి. మొత్తం పంటలన్నీ నష్టపోయినాయి. ఇంకా పంటలను అది నష్ట నివారణ కూడా ఎంత అని చెప్పేసి జూపల్లి ఇన్ఛార్జ్ మినిస్టర్ అడిగిండు. వాటి గురించి కొద్దిగా ఎండ కొట్టిన తర్వాత చర్చించు. ఇప్పుడే సన్లైట్ కొద్ది వస్తుంది. సో ఇక్కడైతే ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం దిగువ ప్రాంతాలు ఉన్నాయి, లోతట్టు ప్రాంతాల పరిస్థితులు మాత్రం ఘోరంగా ఉన్నాయి. ఓకే, ముఖ్యంగా నిత్యావసరాల పంపిణీ కావచ్చు, అలాగే విద్యుత్ పరిస్థితి ఏమిటి, ఎలా ఉంది? అధికారులు అది ఏమైనా పట్టించుకుంటున్నారా? ఏంటి పరిస్థితి?
అధికారులకు గత ముఖ్యమంత్రి వారం రోజుల కింద సమావేశం కలెక్టర్తో స్పెషల్ తీసుకున్నారు. అంతేకాకుండా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఇక్కడ నుంచి చూస్తున్నారు కాబట్టి అధికారులు ఎప్పుడు అప్రమత్తం ఉంటుండ్రు. నిర్మల్ కలెక్టర్ అభిలాష్ అభినయ్ గారు ప్రతి డ్యామ్ 2 సార్లు ఇప్పటికైతే ఉంటుంది. అంతేకాకుండా ఆదిలాబాద్ కలెక్టర్ రాజేష్ కూడా ప్రత్యేక శ్రద్ధలతో యాపాలు కూడా తాంసీ బాండ్లగూడలో ఉన్న పరిస్థితి ఘోరం ఉంది కాబట్టి అక్కడ అతను ఉండి పర్యవేక్షిస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ.